సమయపాలనకు ఖచ్చితత్వానికి పెట్టింది పేరు జపాన్. అందులో జపాన్ రైల్వేస్ మరీ ఖచ్చితత్వాన్ని మెయింటైన్ చేస్తుంది. ప్రస్తుతం మన దేశానికి బుల్లెట్ ట్రైన్ రావడంపై అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి జపాన్ బుల్లెట్ ట్రైన్లకు పెట్టింది పేరు. అక్కడ సమయానికి చాలా ప్రయారిటీ ఇస్తారు. రైళ్లు దాదాపుగా 100కు 100% టైం ప్రకారం నడుస్తూ ఉంటాయి. ఆ మధ్య జపాన్లో నడిచే షింకాన్సేన్ ఎక్స్ప్రెస్ కేవలం 1 నిమిషం ఆలస్యమైనందుకు సదరు రైలు డ్రైవర్ ప్రయాణికుల ముందు వంగి వంగి తనను క్షమించాలని వేడుకున్నాడు. ఆ సంఘటన ప్రపంచవ్యాప్తంగా హెడ్లైన్ వార్తగా మారింది. జపాన్ బుల్లెట్ ట్రైన్స్లు సరైన సమయానికి గమ్యానికి చేరుకుంటాయి. అలాంటిదే మరో సంఘటన కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెంట్రల్ జపాన్ రైల్వేస్ కంపెనీకి చెందినటువంటి షింకాన్సేన్ ఎక్స్ప్రెస్ డ్రైవర్ అర్జెంటుగా లఘుశంక తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆ సమయంలో రైలు 90 మైళ్ల వేగంతో పరుగులు తీస్తోంది. అంటే గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. రైల్లో 160 మంది ప్రయాణికులు ఉన్నారు. ట్రైన్ కండక్టర్ను తన సీట్లో కూర్చుండబెట్టి డ్రైవర్ బాత్రూమ్ వైపు వెళ్ళాడు. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తికి రైలును ఎలా నడపాలో, సమస్య వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో అంతగా తెలియదు. అయితే కొద్ది నిమిషాల తర్వాత వచ్చిన రైలు డ్రైవర్ తన సీటులోకి చేరుకున్నాడు. కానీ డ్రైవర్ లఘుశంక కారణంగా రైలు తన గమ్యానికి 1 నిమిషం ఆలస్యంగా చేరుకుంది. అంటే కేవలం ఒకే 1 నిమిషం. మన దేశంలో గాని మరే దేశంలో గాని బహుశా 1 నిమిషం లేట్ అన్న విషయం అసలు లెక్కలోకి రాదు. కానీ జపాన్లో అలా కాదు. నిమిషం కాలాన్ని కూడా అక్కడ అత్యంత విలువైందిగా చూస్తారు. అందుకే సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ ఆదేశం మేరకు సదరు రైల్ డ్రైవర్ ప్రయాణికులకు వంగి వంగి క్షమాపణలు చెప్పారు. మరోసారి అట్లాంటి పని చేయనని మనస్ఫూర్తిగా వేడుకున్నాడు. ఆ ఆలస్యాన్ని రైల్వే కంపెనీ చాలా సీరియస్ గా తీసుకుంది. టోకయోడో షింకాన్సేన్ లైన్ ఆపరేట్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ ఇది తమ మొట్టమొదటిసారిగా తప్పుగా అంగీకరించింది. గతంలో అంటే 2001లో మరో కంపెనీకి చెందినటువంటి బుల్లెట్ రైల్ డ్రైవర్ కూడా ఇలాగే తన సీటును వేరే వాళ్లకు వదిలేసి రైల్లోనే కాస్త అటు ఇటు తిరుగుతూ రిలాక్స్ అయ్యాడు. నిజానికి షింకాన్సేన్ ఎక్స్ప్రెస్ రైళ్లు 100ల కొద్ది కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఎక్కడైనా అంచనా తప్పిందంటే ఘోర ప్రమాదాలు తప్పవు. అందుకే సిబ్బంది తప్పుల విషయంలో రైల్వే కంపెనీలు చాలా కట్టుదిట్టంగా పట్టుదలగా ఉంటాయి. డ్రైవర్ తన సీటులో లేడన్న విషయం తెలిసిన వెంటనే జపాన్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ స్పందించింది. జరిగిన ఘటనపై విచారణ జరిపించాలని, దోషులకు కఠినంగా శిక్షించాలని ట్వీట్ చేసింది. దాంతో ఆ డ్రైవర్ కండక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కంపెనీ నిర్ణయించింది. నిజానికి జపనీస్ బుల్లెట్ ట్రైన్స్ డ్రైవర్ సీట్లో లేనప్పుడు ఆటోమేటిక్ గా స్లో అవుతాయి. ఎమర్జెన్సీ అనిపిస్తే రైలు అక్కడికక్కడ ఆగిపోయేలా ప్రోగ్రామ్ చేయబడి ఉంటాయి. ఇక టోకయోడో షింకాన్సేన్ లైన్ ను జపాన్ లోనే అత్యంత బిజియెస్ట్ బుల్లెట్ ట్రైన్ లైన్ గా చెప్తారు. హై స్పీడ్ రైలు ప్రయాణించే ఈ మార్గంలో మరో రకమైన రైళ్లకు అనుమతి ఉండదు. ఇవి గంటకు 285 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేస్తాయి. డ్రైవర్ పై జరిపిన విచారణలో పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు వచ్చాయి. నిజానికి ఆ సమయంలో డ్రైవర్ చాలా సేపటి నుంచి లఘుశంక కారణంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దాంతో ఒకసారి టాయిలెట్ వెళ్ళొచ్చేందుకు కండక్టర్ రిక్వెస్ట్ చేశాడు. రైలును ఆపరేట్ చేయడం ఏమాత్రం తెలియని కండక్టర్ కు రైలును అప్పగించడం చాలా పెద్ద తప్పుగా అధికారులు భావించారు. జూనియర్ సెంట్రల్ రూల్స్ ప్రకారం అతడిపై క్రమశిక్షణ చర్యలు తప్పలేదు. మరోవైపు డ్రైవర్ అవసరం కూడా పరిగణలోకి తీసుకోవాలని డ్రైవర్ అసోసియేషన్లు కోరాయి. ఏ మనిషికైనా వాష్రూమ్ వెళ్లి రావడం అన్నది తప్పనిసరి అవసరమని వారు వాదించారు. అయితే అలాంటివి ఏవైనా ఉంటే వైర్లెస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ కమాండ్ సెంటర్ అధికారులకు చెప్పి ఉండాలని కంపెనీలు వాదించాయి. నిజానికి డ్రైవర్ తన అవసరం గురించి చెప్పి అనుమతి తీసుకోవాలి. దగ్గరలోని స్టేషన్లో రైలు ఆపి ఆ పని చేయాల్సి ఉంటుంది. కానీ అవేమీ ఆ సమయంలో డ్రైవర్ చేయలేదు. అందుకే ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని రైలును 1 నిమిషం పాటు ఆలస్యంగా నడిపినందుకు, బాధ్యతారహితంగా నిర్ణయం తీసుకున్నందుకు ప్రయాణికుల ముందు క్షమాపణలు చెప్పుకున్నాడు. సమయపాలన విషయంలో బుల్లెట్ ట్రైన్ నిబంధనలు కఠినంగా ఉంటాయి. 1 నిమిషం లేట్ అయినందుకే కాదు, 1 నిమిషం ముందు స్టేషన్ కు చేరినా అది కూడా తప్పుగానే నిర్ధారిస్తారు. ఆ తప్పు కూడా శిక్షలు తప్పకపోవచ్చు. గతంలో జరిగిన కొన్ని దుర్ఘటనల కారణంగా బుల్లెట్ ట్రైన్ నిర్వహణ విషయంలో జపాన్ రైల్వేస్ చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. హై సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడంలో జపాన్ ముందు వరుసలో ఉంటుంది. 2005లో పశ్చిమ జపాన్లో అమగసాకి నగరం దగ్గర ఘోరమైన బుల్లెట్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. అందులో 107 మంది ప్రయాణికులు మృతి చెందారు. జపాన్ బుల్లెట్ ట్రైన్ నే షింకాన్సేన్ అంటారు. ఇది మొదలైన 5 దశాబ్దాల కాలంలో 10 బిలియన్ల ప్రయాణికులు ఈ ట్రైన్ లో ట్రావెల్ చేశారు. 2005లో జరిగిన ప్రమాద ఘటన తప్ప మరో పెద్ద యాక్సిడెంట్ ఇంతవరకు జరగకపోవడం విశేషం అండ్ అదృష్టం కూడా. 1964లో మొదలైన మొదటి రైలు గరిష్టంగా గంటకు 515 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ప్రస్తుతం జపాన్ దేశవ్యాప్తంగా 2764 కిలోమీటర్లుగా ఈ లైన్ విస్తరించి ఉంది. ఈ లైన్ ద్వారా నిత్యం వేలాది మంది ప్రయాణికులు ట్రావెల్ చేస్తూ ఉన్నారు.
విమానపు వేగంలో సగం స్పీడ్తో ప్రయాణించే ఈ రైలులో ప్రయాణం చేయడం అంటే అదో జీవితకాలపు అనుభవంగా ప్రయాణికులు చెప్తూ ఉంటారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హై స్పీడ్ రైలు ప్రయాణాలు మొదలుపెట్టినటువంటి జపాన్ ఇప్పుడు మన దేశంలోని ముంబై, గుజరాత్ బుల్లెట్ ట్రైన్ కాంట్రాక్టు పనులు నిర్వహిస్తోంది. ఇంతటి ప్రతిష్టాత్మక వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు కూడా అతిపెద్ద ప్రమాదాల కారణమవుతాయి. అందుకే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు విషయంలో భారత ప్రధాని మోదీ చాలా పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు కారిడార్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎక్కడికక్కడ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి పటిష్టమైన వంతెనలు నిర్మిస్తున్నారు. ట్రాక్ విషయంలో పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన ట్రయల్స్ నిర్వహించడానికి ఇండియా బుల్లెట్ ప్రాజెక్టుకు బిగ్ బూస్ట్ ఇచ్చేలా జపాన్ తన E5, E3 షింకన్సేన్ బుల్లెట్ రైళ్లను విరాళంగా ఇవ్వనుంది. ఇవి సాధారణ రైళ్లు కావు. గంటకు ఏకంగా 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే షింకన్సేన్ E5, E3 సిరీస్ బుల్లెట్ రైలు. వీటి ద్వారా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు కారిడార్ ను పరీక్షించేందుకు వీలుంటుంది. కారిడార్ నిర్మాణం పూర్తవగానే ఈ రైళ్లను పరుగులు తీయించి ట్రాక్ ను తనిఖీ చేస్తారు. ముఖ్యంగా ఇండియా ఎదుర్కొంటున్నటువంటి పర్యావరణ సవాళ్లకు సంబంధించి తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ధూళి వంటి వాటిని పరిశీలించడానికి ఈ రైళ్లు సహాయపడతాయి. జపాన్ అభివృద్ధి చేస్తున్న బుల్లెట్ రైల్ E10 సిరీస్ ను ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ మార్గం కోసం పరిశీలించనున్నారు. E5 సిరీస్ అనేది తూర్పు జపాన్ రైల్వేస్ అభివృద్ధి చేసినటువంటి ఆధునిక హై స్పీడ్ ట్రైన్. ఇది 2011 నుంచి సేవలు అందిస్తోంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలిగిన దీన్ని మొదట భారతదేశపు మొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. కొంచెం పాతదైన E3 సిరీస్ ప్రధానంగా మినీ షింకన్సేన్ సేవలకు ఉపయోగపడుతుంది. అధునాతన భద్రతా వ్యవస్థలు, సున్నితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇప్పుడు జపాన్లో అందుబాటులో ఉన్న ఆల్ఫా ఎక్స్ అని పిలువబడే E10 గంటకు 400 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. జపనీస్ రైల్వే ఆవిష్కరణ అత్యాధునికతను సూచిస్తుంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ అధునాతన రైలు 2030లో ఇండియాలో పరుగులు తీసే ఆస్కారం ఉంది. ముంబై అహ్మదాబాద్ కారిడార్లో E10 రైలును ప్రవేశపెడితే భారతీయ రైల్వే వ్యవస్థలో ఇదొక చరిత్రగా మిగిలిపోతుంది. కారిడార్ తనిఖీ కోసం E5, E3 రైళ్లను ఉపయోగించడం ద్వారా E10 పూర్తి అమలుకు ముందు భారతదేశం ఈ సాంకేతికతతో విలువైన ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతుంది. కాగా ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ఇండియా జపాన్ నుంచి అప్పు తీసుకుంటోంది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచి తక్కువ వడ్డీతో రుణం పొందుతోంది. ఈ రుణం మొత్తం ఖర్చుల్లో దాదాపు 80% కవర్ చేస్తుంది. చాలా తక్కువ వడ్డీ రేటుతో 50 సంవత్సరాల్లో తిరిగి చెల్లింపు చేయాల్సి ఉంటుంది. జపాన్ అంతర్జాతీయంగా షింకన్సేన్ టెక్నాలజీని పంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. జపాన్ గతంలో తైవాన్ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ కోసం మొదటి తరం షింకన్సేన్ రైళ్లు అందించింది. సో ఇక భారత్లో కూడా అడుగు పెట్టబోతోంది.